అందరికీ నమస్కారం. శివం బజే చాలా మంచి పాజిటివ్ టైటిల్, డివైన్ టైటిల్. ఈ టైటిల్ చూడగానే సినిమాకి వెళ్ళాలనిపించేలా ఉంటుంది. ఒక డీసెంట్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, ఒక డీటెయిల్డ్ డైరెక్టర్ అప్సర్ గారు, అలాగే ఓ డెడికేటెడ్ హీరో అశ్విన్ గారు. ఈ కాంబినేషన్లో మంచి టెక్నీషియన్స్ శివేంద్ర గారు, పూర్ణాచారి గారు, చోటాకే ప్రసాద్ గారు, వికాస్, ఇలా మంచి మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా గీత గారు చెప్పినట్టు ఎక్కువ శివుడు పేర్లు ఉన్నవాళ్ళే దీంట్లో ఉన్నారు. సో అందువల్ల దీనికి డెఫినెట్గా శివుడు ఆశీర్వచనం ఉంటుంది. టీజర్స్ అన్నీ చూశాను నేను, చాలా ఎమోషనల్గా ఉన్నాయి. పాటలు అయితే డెఫినెట్గా బూజ్ బంప్స్ వచ్చినాయి. ఇలాంటి సినిమాకి అంటే శివుడితో స్టార్ట్ అయిన ఏ సినిమా అయినా సరే ఇంతవరకు అపజయం పొందలేదు. ఎందుకంటే ఆ శివుడి ఆశీస్సులు ఆ సినిమాకు ఉంటాయి, అలాగే ఈ సినిమాకు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ మహేశ్వరరెడ్డి గారికి ఆ మహేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఏ సినిమాకైనా శివుడు ఆశీస్సులు అనుకుంటాం, ఈ సినిమాకి ఈశ్వర్ అల్లా ఇద్దరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే అప్సర్ గారు ముస్లిము, ఆయన తరపు నుంచి అల్లా, మా అందరి తరపు నుంచి ఈశ్వరుడు ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. పాటలు అయితే చాలా బాగున్నాయి. పూర్ణాచారి గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని, మహేశ్వర్ రెడ్డి గారు లాంటి ప్రొడ్యూసరు పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ బాగా వచ్చి ఇలాంటి మంచి సినిమాలు, ఎందుకంటే కంటెంట్ని నమ్ముకొని సినిమా తీయాలంటే దిల్లు ఉండాలి. నిజంగా ఆయనకి దిల్లు ఉంది, అది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఒక శివుడిని నమ్మినందుకు ఆయన డెఫినెట్గా ఆయన ఆశీర్వదించాలి. ఈ సినిమాని పెద్ద లెవెల్లో, అంటే ఇలాంటి ఎన్నో సినిమాలు తీసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అశ్విన్ షూటింగ్ స్పాట్లో చూసేవాళ్ళం, అందరినీ ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా ఉత్సాహపరిచి సీన్స్ బాగా రావటానికి ఎక్కువ హోంవర్క్ చేస్తూ ఉండేవాడు. నేను చేసిన 3-4 డేస్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎమోషనల్ సీన్స్లో కూడా జీవించేసాడు. చాలా మంచి భవిష్యత్తు ఉంది అశ్విన్కి. అలాగే దిగంగన హీరోయిన్, మంచి హీరోయిన్, కామెడీ కూడా బాగుంది. అందరూ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, టీం అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే శ్రీనివాస్ నా ఫ్రెండ్, కో డైరెక్టరు, అతను కూడా చాలా కష్టపడ్డాడు ఈ కాంబినేషన్ డేట్స్ అయ్యని. అతనికి కూడా మంచి అవకాశం రావాలి. ఆల్ ది బెస్ట్ టు శివం బజెట్ టీమ్.